దండి. కొంచెం బాగా వేగిన తర్వాతే ముక్కలన్నిటిని తీసుకొని ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఒక పెద్ద కళాయి పెట్టుకొని అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి బాగా వేయించుకున్నాను. తర్వాత నిమ్మపండు సైజ్ అంతా చింతపండుని వేసుకున్నాను. ఇలా వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ వస్తుందనమాట. తర్వాత వేయించిన చేప ముక్కల్ని వీటిలో కూడా కలిపేశాను. వీటిలో కలిపేసి ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చాననమాట. ఇలా ఉడకడం వల్ల ముక్కలకి పులుపు అనేది బాగా పడుతుందండి. చాలా టేస్ట్‌గా కూడా ఉంటుంది. ఫ్రై చేసి చేసుకోవడం వల్ల ఈ కూర చాలా రుచిగా ఉంటుందనమాట. మళ్ళీ మళ్ళీ మీకు చేసుకోవాలనిపిస్తుందనమాట. అలా మొత్తం కలిసిపోయిన తర్వాత మీరు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఫైనల్‌గా 10 నిమిషాలు ఉడికినాక మూత తీసేసి నేను కొత్తిమీర చక్కగా ఒక 2 టీ స్పూన్ల ధనియాల పౌడర్ అంతేనండి. ఇందులో ఊట్లో తయారు చేసిన పచ్చి కారంని చేప ముక్కల్లో కలపడం వల్ల ముక్కలకి మంచి టేస్ట్ వస్తుంది.